అస్మద్గురుభ్యో నమః. శ్రీరంగసింహగిరిదేశికపాదసేవా ప్రాప్తాఖిల ద్రవిడ వేద రహస్య జాతం శ్రీగౌతమాన్వయజమాశ్రిత భాగధేయం గోపాలదేశికమహం శరణం ప్రపద్యే. వాధూలాన్వయ సంజాతమప్పలార్య తనూభవం గోపాలాచార్య సచ్ఛాత్రం వందే వెంకటదేశికం. శ్రీవాత్స్య వరదాచార్య పౌత్రం తత్పద సంశ్రయం తాతార్యతనయం వందే రఘునాథాహ్వయం గురుం. కాశ్యపాన్వయ సంజాతం నారాయణ పదాశ్రితం శ్రీమన్నారాయణం వందే యతీశ్వర శ్రియాజుషం. సద్గ్రంథాధ్యయన సంగోష్ఠిని ఈనాటి వ్యాసంగానికి సాదరంగా ఆహ్వానిస్తూ కలిసి ప్రార్థన చేసుకుందాం. శ్రీపరాశర భట్టార్య శ్రీరంగేశ పురోహిత శ్రీవత్సాంకసుత శ్రీమాన్ శ్రేయసే మేస్తు భూయసే. ఉల్లాస పల్లవిత పాలిత సప్తలోకీ నిర్వాహకోరకిత నేమ కటాక్షలీలాం శ్రీరంగహర్మ్యతల మంగళ దీపరేఖాం శ్రీరంగరాజమహిషీం శ్రియమాశ్రయామః. అనాఘ్రాతావజ్యం బహుగుణ పరీణాహి మనసో దుహానం సౌహార్దం పరిచితమివాథాపి గహనం పదానాం సౌభ్రాత్రాదనిమిష నిషేవ్యం శ్రవణయోః త్వమేవ శ్రీర్మహ్యం బహుముఖయవాణీ విలసితం. ఈనాడు అనుకోని ఒక ఆలస్యం జరిగింది. సాంకేతికమైనటువంటి ఇబ్బంది ద్వారా మనం కాస్త ఆలస్యంగా కలిసేటటువంటి అవకాశం ఏర్పడింది. పూర్తిగా వ్యర్థం కాకుండా ఇవాళ మనం ఈ వ్యాసంగాన్ని కొనసాగించుకోగలుగుతున్నందుకు ఆనందిద్దాం. ఇబ్బందులు వస్తూ ఉంటే చిన్న చిన్నవి తప్పనిసరివి, వాటిని మనం అనుభవిస్తూ ముందుకి సాగుతూనే ఉండాలి. సంధ్యావళి గారు కొంచెం ఎగ్జైటెడ్గా ఉన్నారు, ఇమోషనల్గా ఉన్నారు. కారణం ఏదైనా ఇప్పుడు తెలుసుకునే అంత సమయం కూడా లేదు కాబట్టి మళ్ళీ సర్దుకుని ఇన్నటి పాఠ్యాంశాన్ని మననం చేసి మన ముందు ఉంచినందుకు ఆమెని మనసారా అభినందిస్తున్నాను. ఇమోషన్ ఉన్నా మళ్ళీ విషయ వివరణ చేసేటప్పుడు ఇబ్బంది పడకుండా చక్కగా స్పష్టంగా విషయాన్ని వివరించారు. కొంచెం ప్రొలాంగ్డ్గా అయింది సమయం. సరే, ఆమె అసలే కంగారుగా ఉన్నారు కదా అని నేను ఆపలేదు. విషయ వివరణలో పెద్దగా దోషాలు ఏమీ లేవు, చక్కగా అవగాహన చేసుకున్నారు, స్పష్టంగా దాన్ని అందించేటటువంటి ప్రయత్నం చేశారు. కోమలాంగ అని మళ్ళీ సర్దుకున్నారు. మొదట కాజ్ఞ అని అన్నారు, మళ్ళీ దాన్ని సర్దుకున్నారు. చెప్పినంతసేపు కూడా స్పష్టంగానే విషయాన్ని వివరించి శ్లోకానుసంధానం చేసి మనన తాంబూల సమర్పణం చేసినటువంటి సంధ్యావళి గారికి ఆచార్య అనుగ్రహం, విశేషించి రంగనాయకి అనుగ్రహం, భగవద్ అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలి అని ప్రార్థన చేసుకుంటూ మళ్ళీ మనం ఆ వెనక విషయాలలోకి వెళ్లకుండా పెద్ద దోషాలు ఎంచదగినవి ఏమీ లేవు కాబట్టి అభినందిస్తూ ఈనాటి వ్యాసంగాన్ని మనం ప్రారంభం చేసుకుందాం. సమయం అధికమైపోయింది, అయినా మనం చెప్పుకోవలసిన అంశాలు ఇంకా చాలా ఉంటున్నాయి కాబట్టి వాళ్ళ శ్లోకానుసంధానాన్ని మనం కాస్త తక్కువ చేసుకుందాం. మొదటి శ్లోకం నిన్ను అనుసంధానం చేసుకున్నటువంటి శ్లోకంతో మనం కొత్త అర్థాలని తెలుసుకుంటూ ముందుకు సాగుదాం. శ్రియై సమస్త చిదచిద్విధాన వ్యసనం హరేః అంగీకారిభిరాలోకై సార్థయంచై కృతోంజలిః. ఆమోదాద్భుతశాలి యౌవన దశా వ్యాకోచమమ్లానిమత్ సౌందర్యామృతసేక శీతలమిదం లావణ్య సూత్రార్పితం. శ్రీరంగేశ్వరి కోమలాంగ సుమనః సందర్భణం దేవితే కాంతోరః ప్రతియత్నమర్హతి కవిం ధింమామకాండాకులం. భట్టర్ వారు ఇంచుమించుగా 10 శ్లోకాల దగ్గర నుంచి అని అనుకుందాం అమ్మ యొక్క విగ్రహ సౌందర్య వర్ణనాన్ని చేస్తూ వస్తున్నారు. సందర్భానుసారంగా ప్రసక్తానుప్రసక్తంగా కటాక్ష వీక్షణాలని కూడా తెలియచేస్తూ వస్తున్నారు. అమ్మ దివ్య తిరుమేని యొక్క మార్ధవాన్ని తెలియచేస్తూ ఒక అందమైనటువంటి పుష్పమాలిక అమ్మ దివ్య తిరుమేని రెండిటికి ఉండేటటువంటి లక్షణాలని నిన్నటి శ్లోకంలో చాలా అందంగా మనకి
వివరణ చేస్తూ అతి సుకుమారమైనటువంటి ఈ మాలిక స్వామి వక్షస్థీమకి అర్హతి తగి ఉంటుంది అని అన్నాను, కానీ అది ఉచితమైన మాట కాదు అంటూ తమని తామే తగ్గించుకున్నారు, ధిక్ అని తమని తామే నిందించుకున్నారు అని నిన్నటి శ్లోకంలో ఉండే అంశాలన్నింటినీ మనం స్పష్టంగా అనుసంధానం చేసుకున్నాము. మళ్ళీ మననంలో కూడా వాటిని మనం జ్ఞాపకం చేసుకున్నాం. స్వామి వక్షస్థీమని విడిచిపెట్టకుండా ఉండేది అమ్మ, అందుకని ఆ భావన కలిగింది అని అనుకున్నాం. అలాంటి భావనతో తగి ఉంటుంది అని అన్నా మళ్ళీ మార్దవం వల్ల, అతిశయించినటువంటి మృదుత్వం ఉండడం వల్ల చేస్తుండేటటువంటి వర్ణన సరి అయినది కాదు అని వారికి అనిపించింది. అలా అన్నటువంటి వారు మళ్ళీ ఇవాల్టి శ్లోకంలో కూడా ఆమెని ఒక పుష్పావళిగానే అభినందిస్తారు, ఒక పూల మాలికగానే తెలియచేస్తారు. అంటే ఈ పూలమాలిక స్వామి యొక్క ఆనందం కోసమే అనే అంశాన్ని ఇందులో మనకి ప్రతిపాదన చేస్తారు ఈ శ్లోకంలో. నిన్నటి శ్లోకంలో చెప్పినటువంటి విషయాన్ని నిత్యానపాయిని అనేటటువంటి ఒక అంశాన్ని ముందుగా మనం ప్రస్తావన చేసుకుంటూ ఇవాల్టి శ్లోకాన్ని అనుసంధానం చేసుకోవాలి. ఇవాల్టి శ్లోకంలో చెప్పబడుతూ ఉండేటటువంటి అంశం ఒక దివ్య దంపతుల యొక్క శృంగారాన్ని వర్ణించేటటువంటి అంశం. దీని గురించి ఒక్క క్షణం మనం వివరణ చేసుకుందాం. తిరుప్పావై పాశురంలో మనకి కుత్తు విళక్కెరియా అనేటటువంటి ఒక పాశురం ఉంటుంది. అది కూడా దివ్య దంపతుల యొక్క పడకటింటి వైభవాన్ని, అనుభవాన్ని వర్ణిస్తూ ఉంటుంది. అక్కడ మన పెద్దలు మనకి చెప్తారు, అలాంటి వర్ణన అనేది లౌకికమైనటువంటి కామంతో కూడినటువంటి క్రీడ కాదు అని దానికి ఉండేటటువంటి ఒక అంతరార్థాన్ని మనకి చెప్తారు. అలాగే ఏ సాహిత్యంలో చూసినా మనకి భగవద్ అనుభవంలో ఈ రకమైనటువంటి ఒక అంతర్లీనమై అనుభవించేటటువంటి సన్నివేశాలు కనిపిస్తూ ఉంటాయి. అన్నమాచార్య కీర్తనలు కానీ, లేదా మువ్వగోపాల పదాలు అంటారు, జయదేవుని అష్టపదులు, వీటన్నింటిలోనూ కూడా ఈ రకమైనటువంటి వర్ణనలు మనకి కనిపిస్తూ ఉంటాయి. దాన్ని మనం తుచ్చమైన శృంగార వర్ణన చేస్తున్నారు అనే భావనతో ఉండకూడదు అనేది మొదటి అంశం. దానికి కారణం ఇక్కడ మనం ఎలా వివరణ చేసుకోవాలి అనంటే, శ్రీమన్నారాయణ చరణం శరణం ప్రపద్యే శ్రీమతే నారాయణాయ నమః అనే ఒక ద్వయమంత్రంలో 2 వాక్యాలు. రెండింటిలోనూ కూడా నారాయణ అనేటటువంటి పదం ఉంది. నారాయణ అనే పదం ఎక్కడొచ్చినా స్వామి యొక్క కళ్యాణ గుణాలని గురించి తెలియచేస్తుంది. ఆ మొదటి నారాయణ పదంలో తెలియబడేటటువంటి గుణాలు మనం చేరడానికి వీరుగా ఉండేటటువంటి గుణాలు. రెండవసారి నారాయణ పదంలో చెప్పబడేటటువంటి గుణాలు మన ప్రార్థనని నెరవేర్చగలిగేటటువంటి సమర్థతని తెలియచేసేటటువంటి గుణాలు అంటారు. టెక్నికల్ గా వాటికి రకరకాలైనటువంటి పదాలని వాడి చెప్తారు. అంటే మొదట మనం చేరాలి, నారాయణ అనేసరికల్లా గుణాలు జ్ఞాపకం రావాలి. 2 సార్లు నారాయణ అనే పదంలో చెప్పబడిన గుణాలలో ఉండేటటువంటి భేదాన్ని మనం గుర్తించగలిగి ఉండాలి. ఇన్ని సకల కళ్యాణ గుణాకరుడు అయి ఉన్నప్పటికీ కూడా ఆయన స్వతంత్రుడు అయి ఉంటాడు. అంచేత అమ్మకి ఆయనని చూసినా భయమే, మనని చూసినా భయమే. అందుకు వక్షస్థీమని విడిచిపెట్టకుండా ఉంటుంది అని చెప్తున్నారు ముముక్షుప్పడి లాంటి గ్రంథాలలో. ఆయనని చూస్తే ఎందుకు భయం అనంటే, ఆయన స్వాతంత్ర్యాన్ని చూసి భయం. ఆయన మనని రక్షించాలనే ఉద్దేశంలోనే ఉన్నా మనం చేసేటటువంటి తప్పులని ఆయన భరించలేక స్వతంత్రంగా మనని శిక్షించగలిగేటటువంటి ఒక శక్తి ఉన్నవాడు కనుక ఎక్కడ అలాంటి పరిస్థితి వస్తుందో అని భయం. అలాంటి పరిస్థితి రాకుండా ఉండేటట్లుగా మనమేమైనా సక్రమంగా ప్రవర్తిస్తామా అంటే మనం కూడా మాట వినం.
మనం కూడా చెప్పిన పని చెయ్యం, వద్దన్న పనులు చేస్తాం. మన అపరాధాలు చూసి అమ్మకి బెంగ, ఆయన స్వాతంత్ర్యాన్ని చూసి అమ్మకి బెంగ అని చెప్తారు. వక్షసీమను విడిచిపెట్టకుండా ఉండడానికి కారణం అగలగిల్లేన్ అనేటటువంటి మాట. ఎందుకు ఈ ప్రస్తావన అంటే, నిన్నను ఆ కాంతోర ప్రతియత్నమర్హతి అన్నారు. అమ్మ కావాలని అక్కడ ఉంటుంది, అది సౌఖ్యాన్ని కలిగిస్తుందని కాదు అని చెప్పారు. ఎందుకు అలా ఉంటుంది అంటేనే దాన్ని కారణం చెప్తారు. ఇందులో ఆయన స్వాతంత్ర్యము, మన అపరాధాలని చూసి మధ్యలో ఇద్దరినీ కలిపి ఉంచడానికి తగిన రీతిలో తాను ఎప్పుడూ ఆయన వక్షసీమని విడిచిపెట్టకుండా ఉంటుంది. అందుకే ద్వయమంత్రంలో కేవల నారాయణ పదం కాకుండా శ్రీమన్ శ్రీమన్ అనేటటువంటి పదం మనకి కనిపిస్తుంది. ఆ మత్ అనేటటువంటి ప్రత్యయం నిత్య యోగాన్ని తెలియచేస్తుంది అని అనుకున్నాం. నిత్య యోగం ఎప్పుడూ వీడి ఉండడానికి కారణమేది అనంటే, ఆయన మనని కోపగించుకుంటాడనే భయం, మనం ఆయనకి కోపం తెప్పిస్తామేమో అనేటటువంటి భయంతో కలిసి ఉంటుంది అంటారు. మరి మనం మనలాగే ఉండి ఆయన ఆయనలాగే ఉంటే రక్షణ ఎలా కుదురుతుంది, ఈమె ఎలా రక్షింప చేస్తుంది అనంటే, మనకి తర్వాత శ్లోకంలో కూడా వస్తుంది, కిమేతత్ నిర్దోషః కైహ జగతేతి ఉచితైః ఉపాయైః విస్మార్య అంటారు. ఉచితములైనటువంటి ఉపాయములతో ఆయనని మరపించి అంటారు. ఆ ఉచితమైనటువంటి ఉపాయమేది అనేది ఇవాల్టి శ్లోకంలో మనకి చెప్పబోతున్నారు. ఈ శ్లోకంలో చెప్తూ ఉండేటటువంటి అంశం, పురుషకార స్వరూపిణిగా అమ్మ స్వామిని మెప్పించి ఆనందింపచేసి మనని రక్షింపచేస్తుంది అనే విషయాన్ని తెలియచేస్తారు. ముందుగా శ్లోకాన్ని అనుసంధానం చేసుకుందాం, తర్వాత వివరాలని తెలుసుకుందాం. మర్మస్పృశో రసశిరావ్యతి విద్య వృత్తైః కాంతోపభోగలలితైర్లులితాంగయష్టిః పుష్పావళీవరసిక భ్రమరోపభుక్తా త్వం దేవి నిత్యమభినందయసే ముకుందం. మళ్ళీ మర్మస్పృశో రసశిరావ్యతి విద్య వృత్తైః కాంతోపభోగలలితైర్లులితాంగయష్టిః పుష్పావళీవరసిక భ్రమరోపభుక్తా త్వం దేవి నిత్యమభినందయసే ముకుందం. ఇందులో భట్టర్ వారు ప్రయోగిస్తూ ఉండేటటువంటి పదాలని బట్టి ఇది ఎంత పవిత్రమైనటువంటి రీతిలో భావనతో వారు చెప్తున్నారు అనేదే మనకి తెలుస్తుంది. ఇందులో క్రియాపదం అభినందయసే అనేది క్రియాపదం. అభినందయసే అంటే ఆనందింప చేస్తున్నావు అని అర్థం. సంబోధనార్థకమైనటువంటి పదం దేవి అనేది. భగవద్వాచకమైనటువంటి పదం ముకుందః అనేటటువంటి పదం. ముకుందుడు అంటున్నారు అంటేనే మోక్షప్రదాత అనే అర్థంలో వాడుతున్నారు. మోక్షప్రదాత అయినటువంటి సర్వేశ్వరుని యొక్క ఆనంద క్రీడని వర్ణన చేస్తూ మనకి కూడా అటువంటి ముక్తిని కలిగించేవాడు ఆయన అనే దాన్ని తెలియచేయడం కోసం ఈ పదప్రయోగాన్ని చేస్తున్నారు. అలాగే అమ్మని కూడా ఏదో సామాన్యమైనటువంటి స్త్రీ అనే భావనతో కాకుండా దేవి అనే పదంతో సంబోధన చేస్తున్నారు. కొత్త కాదు, ఇంతకు ముందు కూడా చాలాసార్లు దేవి అనేటటువంటి సంబోధన వచ్చింది. దివ్ అనే ధాతువుకి రకరకాలైనటువంటి అర్థాలు ఉంటాయి. ఈ శ్లోకంలోనూ అలాగే తర్వాతి శ్లోకంలోనూ ముందు శ్లోకంలోనూ కూడా దేవి అని ఎందుకు సంబోధన చేస్తున్నారు అని అంటే, దేవయతి క్రీడయతి కాంతం ఇది దేవి అని అంటారు. ఈ నిర్వచనం జాగ్రత్తగా వినండి. ఇది శ్రీ సూక్తంలో ఉండేటటువంటి దేవి అనే పదానికి వివరణ చేసినటువంటి సందర్భం. అదే అర్థం ఇక్కడ చెప్పుకోవాలి అని అంటారు.
శ్రీ సూక్తంలో కూడా దేవి అనే పదం మనకి కనిపిస్తుంది. శ్రియం దేవీ ఉపహ్వయే అనేటటువంటి ఒక ప్రయోగాన్ని తీసుకుందాం. ఒకసారి కాదు, 2-3 సార్లు వస్తుంది. శ్రియం దేవీ, 2 పదాలు జ్ఞాపకం చేద్దాం. శ్రియం అంటే ఎప్పుడూ ఆశ్రయించి ఉండేది. ఇందాక మనం చెప్పుకున్నామే, నిత్యానపాయినిగా ఉంటుంది అనేది శ్రియం అనే పదాన్ని చెప్తోంది. దేవి ఎందుకు అంటే ఆయనని ఆనందింపచేసేది అయి ఉంటుంది. క్రీడ అని ఆ ధాతువుకి అర్థం. ఆయనకి ఆనందాన్ని కలిగించేది అయి ఉంటుంది కనుక ఆమెని దేవి అని అంటారు అని చెప్తున్నారు. మనకి శ్రీమత్ పదం యొక్క అర్థాన్ని, నిత్యయోగాన్ని చెప్తూ ఉండేటటువంటి ఒక భావనతో ఒక అద్భుతమైనటువంటి శ్లోకాన్ని లక్ష్మీ స్తుతి మంజరి అనే కావ్యంలో చెప్తారు. మొన్న ఒక శ్లోకం మనం చెప్పుకున్నాం, కళ్యాణం నః కలయతు అనేటటువంటి ఒక శ్లోకం. దానికే శ్రీమన్నారాయణుడు అనేటటువంటి పదాన్ని వివరణ చేస్తూ అందంగా చెప్తున్నారు. అమ్మ కూడా కాస్త బెరుకుగా ఉందిట, భయపడుతోందిట, అయినా చొరవ చూపిస్తోందిట. ఎందుకని అంటే దర్శం దర్శం దురిత నివహం చేతనానాం నితాంతం. చూస్తూ ఉన్నాడు, ఎప్పుడైనా ఒక్క మంచి పనైనా చేస్తారా అని. కానీ చెయ్యకుండా ఎదురుగా తన దగ్గరికి వచ్చేశారు ఈ జనాలందరూ కూడా. దర్శం దర్శం దురితమమితం చేతనానాం నితాంతం. నేను లేకపోతే ఆయనకి వాళ్లలో ఉండేటటువంటి దోషాలే కనిపిస్తాయి, అవి ఆయన కంట పడిపోతాయి. అప్పుడు కింవా కుర్యాత్ క్షుభిత హృదయ వల్లభ తాన్ స్వతంత్ర. ఏం చేసేస్తాడో ఆయన, స్వతంత్రుడు కదా, కోపం వచ్చింది కదా, వద్దన్న పని చేసామని ఆయనకి చికాకు వచ్చింది కదా, ఆ చికాకతో ఆయన ఏం చేస్తాడో అని ఇత్తి అంబా త్వం చకిత చకిత అంటారు. అంటే భయపడుతూ 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 బెరకుగా చకిత చకిత మందహాస ఉజ్వలాస్య. ఆ భయం బయటికి కనపడనివ్వకుండా నవ్వు ముఖంతో ఆయనకి ఒక ఆనందాన్ని కలిగిస్తూ, భర్తుహు వక్షః, నీ భర్త అయినటువంటి స్వామి యొక్క వక్షాన్ని త్యజసి న కదాపి, ఎప్పుడూ విడవకుండా ఉన్నావు కదా, అద్భుత తే అనుకంప అంటారు. అనుకంప అంటే దయ అన్నమాట. అలాగే ఈ శ్లోకంలో మనకి చూడండి, నిత్యం అభినందయసే అనే పదానికి ఈ విషయాన్ని మనం చెప్పుకుంటున్నాం అన్నమాట. నిత్యం అనే పదాన్ని వాడుతున్నారు అంటే నిత్యయోగం చెప్పబడుతోంది అని అర్థం. ఆ నిత్యయోగానికి ప్రయోజనమేది అంటే మనని సృష్టించి రక్షించి లయం చేసి మళ్ళీ సృష్టించి మనని నిర్వహిస్తూ ఉండేటటువంటి స్వామి అలసిపోయి ఉంటే ఆయన ఆయనకి హృదయానికి ఆనందాన్ని కలిగించేటట్లుగా, చేతన సంరక్షణం చేసేటట్లుగా ఆయనని అలరించేటటువంటి వైభవం కలిగినది ఆమె. ఎప్పుడూ ఆయనతోటే కలిసి ఉంటుంది అని నిత్యం అభినందయసే, ఎప్పుడూ కలిసి ఉండేది ఆయనతో అంటున్నారు. నిన్నటి శ్లోకంలో ఇవాల్టి శ్లోకంలో కూడా పూలమాలికగా చెప్తున్నారు కదా. భగవంతుడికి మనం పూలమాలిక సమర్పించాం, మంచి మాలికే, చాలా ఖరీదు పెట్టి కొన్నాం, చాలా అందంగా ఉంది. ఏదో చల్లటి ప్రదేశం అయితే ఒక 2 రోజులు ఉంటుంది, 3 రోజులు ఉంటుంది. కానీ ఎప్పుడైనా మళ్ళీ దాన్ని తీసేయాలి కదా, అది నిర్మాల్యం అయిపోతుంది. మళ్ళీ మరొక మాలికే వెయ్యాలి తప్ప ఆ మాలికే ఎప్పుడు ఉంచుతాము అనేటట్లుగా ఉండదు. ఇవాళ సమర్పించిన వస్తువు రేపటికి నిర్మాల్యంగా మళ్ళీ అది విసర్జించటానికి తగిన రీతిలోనే ఉంటుంది భగవంతునికి సమర్పించినదైతే. కానీ లక్ష్మీదేవి అనేటటువంటి ఈ మూలమాలిక ఎప్పుడూ వాడకుండా ఉంటుంది, ఎప్పుడూ వీడకుండా ఉంటుంది. దాన్నే నిత్యం అభినందయసే అని చెప్పడంలో ఎప్పుడూ నిర్మాల్యం అయిపోదు. అమ్మనికి తీసి పక్కన పెట్టాల్సినటువంటి స్థితి ఎప్పుడూ రాదు. అలాంటి ఒక విలక్షణమైనటువంటి మాలిక అని ఇందులో మనకి తెలియచేస్తున్నారు.
ఇక ఎలాంటి మాలిక ఇది, ఎలాంటి ఆనందాన్ని కలిగిస్తోంది, ఎవరికి ఆనందాన్ని కలిగిస్తోంది, ఆనందం ఎవరిది, కలిగిస్తున్నది ఎవరు అనే దాన్ని కూడా తెలుసుకోవాలి. ఇందులో మొత్తం సంప్రదాయ రహస్యం అంతా ఉంది. జీవ పరమేశ్వరుల యొక్క ఐక్యం అన్నమాట. ఈ జీవుణ్ణి భగవంతుడు స్వీకరించినప్పుడు తనకి ఆనందం కలిగేటట్లుగా వినియోగించుకుంటాడు. దాన్నే యథేష్ట వినియోగార్హత అంటారు. మనం స్తోత్రరత్నంలో వింటాం, నీకు ఐకాంతిక నిత్యకింకర ప్రహర్షయిష్యామి కదా అంటారు. అంటే నిన్ను నేను ఆనందింపచేసేది ఎప్పుడో కదా అని అంటారు. అలా ఆనందింపచేసే వాళ్ళం మనం, ఆనందాన్ని పొందేవాడు ఆయన. ప్రధానంగా అమ్మవారు ఆయనకి ఆనందాన్ని కలిగించటం కోసం తనను తాను వినియోగించుకుంటుంది. ఆమెని స్వామి స్వీకరించినప్పుడు ఆమెకి కూడా ఆనందం కలిగేటట్లుగా ఆమెతో భోగ అనుభవాన్ని చేస్తాడు. దీన్ని ఐకరస్యం అంటారు. అంటే ఇద్దరికీ ఒకటే ఇష్టం అన్నమాట. ఏమిటా ఇష్టము అంటే ఆమె ఆనందం ఆయనకి కావాలి, ఆయన ఆనందం ఆమెకి కావాలి. ఇప్పుడు స్వామిని ఒక తుమ్మెదగా చెప్తున్నారు, అమ్మని ఒక పూల మాలికగా చెప్తున్నారు. అమ్మ యొక్క తిరుమేనిని తుమ్మెద పువ్వు మీద వాలి తేనెని గ్రోలుతుంది. కానీ ఆ పువ్వు తాలూకు ఆ మార్ధవానికి కానీ వికాసానికి కానీ ఏ రకమైనటువంటి గ్లాని కలగకుండా తేనెని సేకరిస్తుంది మధుపం, తేనెని ఆస్వాదిస్తుంది మధుపం. అలా పుష్పావళీవ రసిక భ్రమరోపభుక్త అంటున్నారు 3వ పాదంలో. చూడండి, పుష్పావళి అని పదం. ఇవాళ సంధ్యావళి చెప్పడం కూడా ఈ రెండిటికి కోయిన్సైడ్ అవుతుంది. సంధ్యావళి, ఆవళి అనే పదం మనకి తెలుసు. సంధ్యావళి అని ఎలా పెట్టారో మరి తెలియదు. సంధ్యల వరుస అయి ఉండాలి. దీపావళి అని దగ్గర మనకి బాగా తెలుస్తుంది. ఆవళి అంటే వరుస అని అర్థం మనకి. ఇక్కడ పుష్పావళి అంటే పువ్వుల వరుస అంటున్నారు. పువ్వుల వరుస అంటే పువ్వుల మాలిక ఎలా అవుతుంది అంటే ఇలాంటి ప్రయోగం ఒకటి గుర్తుపెట్టుకుందాం. ముక్తావళి అన్న. ముక్తావళి అంటే ముత్యాల కోవ, ముత్యాల వరుస అంటే ముత్యాల హారం. అలాగే పుష్పావళి వరుసగా పేర్చిన పుష్పాలు అంటే దండగా కట్టినటువంటి పుష్పాలు అని అనుకోవాలన్నమాట. పుష్పావళీవ రసిక భ్రమర ఉపభుక్త, రస గ్రహణం చేసేటటువంటి రాసిక్యం కలిగినటువంటి భ్రమరము చేత అనుభవింపబడినటువంటి పువ్వుల మాలిక వలె ఉన్నావు నువ్వు, నిత్యము స్వామిని ఆనందింప చేస్తున్నావమ్మా అంటున్నారు ఇందులో. ఇది విస్మార్య అంటే మనసుని మళ్ళించటం అనేటటువంటి ఒక ప్రక్రియ అన్నమాట. స్వామి అమ్మ యొక్క తిరుమేనిలో ఉండేటటువంటి శోభని అనుభవిస్తున్నాడు. నిత్యం త్వన్ మధుపాన మత్త మధుపహ ఒక శ్లోకంలో మనకు వచ్చింది. అమ్మ తేనె అయితే ఆ తేనెని పానం చేసేటటువంటి మధుపం స్వామి అని అన్నారు. ఇక్కడ అమ్మని ఎలా పోలుస్తున్నారు అంటే పూలదండగా పోలుస్తున్నారు, పువ్వుగా పోలుస్తున్నారు. అందులో ఉండేటటువంటి తేనెని పానం చేసేటటువంటి పువ్వు అంటే తేనె మకరందస్యంది కాబట్టి దాన్ని పానం చేసేటటువంటి భ్రమరంగా స్వామిని చెప్తున్నారు. ఆ అనుభవం ఎలా సాగుతోంది అనంటే మర్మస్పృశో రసశిరాహ అంటూ ప్రారంభం చేస్తున్నారు. అంటే ఆయువు పట్టైనటువంటి ఆంతరమైనటువంటి ఒక చైతన్యాన్ని కలిగించేటటువంటి రసశిరాహ అని ప్రయోగం. రసానుభూతిని కలిగించేటటువంటి సిరలు అంటే నాడులు అని అర్థం అన్నమాట. మనకి ఏదైనా ఒక అభినివేశం, ఒక ఇది భావావేశం లోపల నుంచి కలిగింది అని అంటే అలాంటి ఆ కదలికని కలిగించి అది నిండేటట్లుగా చెయ్యటానికి ఉండేటటువంటి సాధనాలేవి అంటే నాడులు అని చెప్తారు. భగవంతుని యొక్క సేవ అనేది కూడా ఒక రసం.
ఆ సేవా రస అనుభవం మనకి కలగాలి అనంటే ఆ ధమనులలోంచి రక్త ప్రవాహం కావాలి, ఆ నాడులలోంచి ఆ రకమైనటువంటి చైతన్యం పొంగి పొరలాలి అన్నమాట. అలా రసశిరాహ వ్యతివిధ్య, అలాంటి నాడులలో ప్రకోపాన్ని కలిగించి, వృత్తై చైతన్యవంతములైనటువంటి ఆ చేష్టలతో, కాంత ఉపభోగ లలితై, కాంతుడు అంటే స్వామి, ఆయన యొక్క ఉపభోగము అంటే అనుభవము, దాని వద్ద లలితములు అంటే విలాసములు అని అర్థం అన్నమాట. అంటే స్వామి అమ్మని తో భోగాన్ని అనుభవించేటప్పుడు అమ్మకి కూడా అలాంటి చైతన్యం కలిగేటట్లుగా చేసి చూపేటటువంటి విలాసముల చేత లులిత అంగ యష్టి అంటున్నారు. అంటే వడలినటువంటి దేహ దేహ అవయవముల యొక్క కూర్పు కలిగినది అని అర్థం, శరీరము కలిగినది అని అర్థం. దాన్ని దేంతో పోల్చి చెప్తున్నారు అంటే, వికసించినటువంటి పువ్వు, దాంట్లో ఉండేటటువంటి తేనె, ఆ తేనెని పానం చేస్తూ ఉండేటటువంటి మధుపము, ఆ మధుపం తేనెని పానం చేస్తున్నప్పటికీ కూడా తన శోభని వీడకుండా ఉండేటటువంటి కుసుమము, దీన్ని చెప్తున్నారు. అంటే వడలినట్టుగా కనిపిస్తుంది కానీ వికాసంతో కూడి ఉంటుంది అంటున్నారు. అలా అమ్మ నువ్వు స్వామి ఆనందం కోసమైనటువంటి పుష్పావళివి అని ఇందులో స్పష్టం చేస్తున్నారు. వెనకటి శ్లోకంలో స్వామి వక్షసీమకి తగినది కాదు అన్నటువంటి ఆ భట్టరు వారికి ఇప్పుడు ఆ దంపతుల మధ్య ఉండేటటువంటి ఐకరస్యం గుర్తుకి వచ్చి, స్వామి ఆమెని ఎలా పొందుతాడు, ఆమె స్వామితో కలిసినప్పుడు ఎటువంటి ఆనందాన్ని కలిగి ఉంటుంది అనే దాన్ని అద్భుతంగా ఇందులో వర్ణన చేస్తున్నారు. ఇది రెండు పరమార్థాలని మనకి తెలియచేసేటటువంటి శ్లోకంగా పెద్దలు వ్యాఖ్యానం చేస్తారు. శృంగార వర్ణన రూపంగా చెప్పడం, జీవేశ్వరుల ఐక్యం చెప్పడం అనేది దేనికి అనంటే, ఆ తెలిసిన విషయం ద్వారా మధుర భక్తి రూపంగా భగవద్ అనుభవాన్ని తెలియచెప్పడం కోసం. ఇది ఒకరే చేయలేదు, ఎవరిలోనైనా కలిగేటటువంటి ఒక భావన అనడం కోసమే అన్ని చోట్ల మనం ఈ రకమైనటువంటి సంబంధాన్ని చూస్తూ ఉంటాం. అందులో దివ్య దంపతుల యొక్క ఐక్యత అనేది దేనికోసము అంటే జీవ సంరక్షణం కోసము అనే దాన్ని ఇందులో ప్రధానంగా ప్రతిపాదన చేస్తున్నారు. మన దోషాల మీదకి స్వామి దృష్టి వెళ్ళనివ్వకుండా ఆయనని తన విలాసాలతో ఆనందింపచేసి, ఆయనని విశ్రాంతి కలిగేటట్లుగా చేసి, మనస్సుని ప్రసన్నంగా అయ్యేటట్లుగా చేసి, ఆయనని మనకి రక్షకునిగా చేసేటటువంటి ఒక వైభవం కలిగినది అమ్మ అనేదాన్ని ఇందులో చెప్తున్నారు. ఇక మరొకటి, అమ్మ స్థానంలోనే సకల జీవులు కూడా భగవద్ అనుభవాన్ని అలాగే పొందుతారు అనే దాన్ని కూడా ఈ రకంగా మనకి తెలియచేస్తూ, అలాంటి ఒక అనుకూలమైనటువంటి సాధనం అవుతున్నావమ్మా నువ్వు స్వామికి. మనం స్వామి కోసమే అయి ఉన్నాము, స్వామికే ఆనందాన్ని కలిగించే వారమై ఉన్నాము, స్వామికే భోగాన్ని కలిగించే వారమై ఉన్నాము అనేటటువంటి సంప్రదాయార్థాన్ని తెలియచేస్తున్నారు. అందుకే అమ్మని దేవి అని, స్వామిని ముకుందుడు అని మనకి తెలియచేయటం ఆ పవిత్రతని మనకిక్కడ తెలియచేస్తోంది. అంతేకాదు ద్వయమంత్రార్థం ప్రతిపాదకమైనటువంటి ఆ దివ్య దంపతుల యొక్క నిత్య యోగం, లక్ష్మీ నిత్య యోగం అనేటటువంటి ఒక సన్నివేశాన్ని నిత్యం అభినందయసే అని ఇందులో స్పష్టం చేస్తున్నారు అని అంటారు. ఈ శ్లోకాన్ని ఒకసారి మనం కలిసి అనుసంధానం చేసుకుందాం. మర్మస్పృశో రసశిరావ్యతి విద్య వృత్తైః కాంతోపభోగలలితైర్లులితాంగయష్టిః పుష్పావళీవరసిక భ్రమరోపభుక్తా త్వం దేవి నిత్యమభినందయసే ముకుందో. ఇది ఆయన ముకుందుడు కావడానికిగా ఆయనని సిద్ధం చేసేటటువంటి ప్రక్రియలో అమ్మకుండేటటువంటి చమత్కారం
ఈ రకంగా వర్ణింపబడింది అని చెప్పుకుందాం. అంతేకాదు అమ్మ దివ్య మంగళ విగ్రహ శోభ అంతా కూడా స్వామి యొక్క ఆనందం కోసమే అనే విషయం స్పష్టం చేయబడింది అని అనుకుంటూ తర్వాత శ్లోకాన్ని అనుసంధానం చేసుకుందాం. ఇక ఇవాల్టి శ్లోకంలో చాలా అంటే ఇప్పుడు చెప్పుకోబోయేటటువంటి శ్లోకంలో ఆడవాళ్ళకి చాలా ఇష్టమైనటువంటి ప్రస్తావనని చేస్తున్నారు భట్టర్ వారు. అదే ఆభరణాల గురించినటువంటి ప్రస్తావన ఇందులో వస్తుంది. లిస్ట్ అవుట్ చేస్తారు. మరి ఇంత పరిజ్ఞానం అన్ని విషయాలలోనూ ఎలా సంపాదించుకుంటారో తెలియదు, కానీ మామూలుగా దివ్య దంపతుల యొక్క లేదా పెరుమాళ్ల యొక్క కిరీటం మొదలుకొని పాదపీఠం వరకు వర్ణించేటటువంటి స్థితిలోనూ ఈ అలంకారాల వర్ణన మనకి కనిపిస్తుంది. విశేషించి స్త్రీలకి అలంకారాలుగా ఉండేటటువంటి అన్ని అలంకారాలని ఇందులో ప్రస్తావన చేస్తున్నారు భట్టర్ వారు. ఇప్పుడు సందేహం ఏమిటి అంటే, విగ్రహ సౌందర్యాన్ని వర్ణిస్తున్నారు, విగ్రహ లక్షణాలని వర్ణిస్తున్నారు, హఠాత్తుగా ఎందుకండి జ్యువెలరీ గురించినటువంటి ప్రస్తావన చేస్తున్నారు? ఎందుకు ఈ లిస్ట్ అవుట్ చేస్తున్నారు ఈ ఆభరణాలన్నింటినీ? ఈ ప్రస్తావన చేయాల్సినటువంటి అవసరం దేనికి వచ్చింది అనే సందేహం ముందు కలగాలి. దాన్ని నివృత్తి చేసుకుని మనం శ్లోకాన్ని వివరించుకునేటటువంటి ప్రయత్నం చేయాలి. అవును కదా, సాహస విధో లీలారవిందగ్రహ అని అన్నారే, అంటే ఆమె లీలారవిందాన్ని పట్టుకోవడం కూడా ఏదో పెద్ద వెయిట్ లిఫ్టింగ్ లాగా ఆమె సుకుమారమైన శరీరానికి ఈ అరవిందం బరువు అని అనిపించేటట్లుగా ఉంటుంది అని అన్నారు కదా. మరి అలాంటి భట్టర్ వారు ఇప్పుడు ఒంటి నిండా ఆమె అలంకరించుకున్నటువంటి నగలని గురించినటువంటి ప్రస్తావన చెయ్యడానికి కారణం ఏమిటి అని అంటేనట, అలా చూస్తున్నారు, చాలాసేపటి నుంచి చూస్తున్నారు, రెప్పలు ఆర్పకుండా చూస్తున్నారు, ప్రత్యక్షంగా దర్శిస్తున్నారు, అవగాహన చేసుకుంటున్నారు, మనోనేత్రానికి కూడా గోచరమవుతోంది. ఇలాంటి అద్భుతమైనటువంటి ఈ దివ్యమంగళ విగ్రహం ఎక్కడ దిష్టి కొట్టిపోతుందో అనేటటువంటి భయం కలిగింది భట్టర్ వారికి. అమ్మనే చూపిస్తున్నారు కదా, వర్ణిస్తున్నారు కదా, ఆ తిరుమేనిని మనం అలా సేవిస్తున్నాం కదా, ఆయనకి ప్రేమ కదా అమ్మ మీద. అలా సేవిస్తూ ఉంటే అయ్యో దిష్టి తగులుతుందేమో, నేనే ఇలా ఫోటోలు తీసి చూపించేస్తున్నాను, నేనే ఇలా వీడియోలు చూసి పంపించేస్తున్నాను, అందరికీ ఫార్వర్డ్ చేసేస్తున్నాను, అందరూ ఓపెన్ చేసి చూసేస్తున్నారు, తదేకంగా చూస్తున్నారు, అయ్యో అలా కాదు, వీళ్ళ దృష్టి మరల్చాలి, వీళ్ళని కాస్త ఏమార్చాలి అని అనిపించిందేమో భట్టర్ వారికి. అందుకే అమ్మ తిరుమేని సౌందర్యం వైపు నుంచి మన దృష్టిని మళ్లించటం కోసం కొంచెం ఇంకో వస్తువులని మనకి చూపిస్తున్నారనమాట. అందుకని ఇక్కడ కొంచెం తీర్థగోష్ఠి దగ్గర బాగా రష్ ఎక్కువైపోయింది అనుకోండి, ఈ రష్ని ఇంకో చోటికి మరల్చాలి అంటే ఏదో ఒక ఉపాయం చెయ్యాలి కదా. అలాగే ఇప్పుడు దిష్టి తగులుతుందేమో అని భయం కలిగిందేమో అంటారు వ్యాఖ్యాతలు. ఎలాగా అంటే ఒక సన్నివేశాన్ని మనకి చెప్తారు. మనకి రామలక్ష్మణులని సేవిస్తాడు హనుమ కిష్కింధకాండలో ప్రారంభంలో. సేవించిన తర్వాత ఆ రామ సౌందర్య దర్శనం వల్ల ఆ తిరుమేనికి ఎక్కడ దిష్టి తగులుతుందో అని మంగళాశాసనం చేస్తాడు ఆయన. సర్వభూషణ భూషారాహ కిమర్థం నావభూషితాహ అని. అంటే అప్పుడు అలంకారాలు లేవు, రామచంద్రుని తిరుమేనిని అలంకారాలు లేవు, కానీ అన్ని అలంకారాలకి తగినటువంటి దివ్య మంగళ విగ్రహం ఇది అని అంటూ, ఆ అలంకారాల ప్రస్తావన దేనికి అని అంటే మన దృష్టి ఒక్క క్షణం ఆ దీని నుంచి మరొక వైపు మరల్చటం కోసం, అంతేకాదు స్వామికి దృష్టి దోషం తగలకుండా ఉండడం కోసం చేసేటటువంటి మంగళాశాసనం అని అంటారు. అలాగే భట్టర్ వారు కూడా ఇప్పుడు అమ్మ మీద ప్రేమతో మన దృష్టిని కాస్త మళ్ళిస్తూ అమ్మ తిరుమేనికి అలంకారాలుగా ఉండేటటువంటి వాటిని లిస్ట్ అవుట్ చేస్తూ, ఆ అలంకారాలతో కూడినటువంటి అమ్మ యొక్క తిరుమేని ఎంత శోభాయమానంగా ఉందో దాన్ని చెప్తున్నారు. ఇందులో శ్లోకాన్ని అనుసంధానం చేద్దాం. కనకరసన ముక్తాతాటంక హార లలాటిక మణిసర తులాకోటి ప్రాయైః జనార్దన జీవికే ప్రకృతి మధురం గాత్రం
జాగర్తి ముగ్ధ విభూషణైః వలయ సకలైర్దుగ్ధం పుష్పైశ్చ కల్పలతా యథా. మరొకసారి చదువుకుందాం. కనకరసన ముక్తాతాటంక హార లలాటికా మణిసర తులాకోటి ప్రాయైః జనార్దన జీవికే ప్రకృతి మధురం గాత్రం జాగర్తి ముగ్ధ విభూషణైః వలయ సకలైః దుగ్ధం పుష్పైశ్చ కల్పలతా యథా. ఇందులో క్రియాపదాన్ని గుర్తించడం కొంచెం కష్టం. కొత్త పదం జాగర్తి అనేది క్రియాపదం. 3వ పాదంలో ఉంది, గమనించండి. వెనకటి శ్లోకంలో అభినందయసే స్పష్టంగానే మనకి తెలిసిపోతుంది. ఇందులో జాగర్తి అనేది క్రియాపదం. జాగర్తి అంటే వెలుగొందుతోంది అని అర్థం, అంటే ప్రకాశిస్తోంది అని అర్థంలో మనం చెప్పుకోవాలి. అంటే మంచిగా శోభాయమానంగా ఉంది అని తాత్పర్యం మనం తెలుసుకోవాలి. జాగర్తి అనేది క్రియాపదం. ఇక సంబోధన పదం ఉంది చూడండి, జనార్దన జీవికే. కొత్త సంబోధన, విలక్షణమైన సంబోధన. ఒక్కొక్క పర్యాయమే ఇలాంటి సంబోధనలు మనకు వస్తూ ఉంటాయి. కామన్ గా భగవతి, దేవి, శ్రీ, లక్ష్మి ఇలాంటి పదాలు రిపీటెడ్ గా వస్తూ ఉంటాయి మనకి. అప్పుడప్పుడు 1-2 సార్లు కొన్ని సంబోధనలు వస్తూ ఉంటాయి. ఇందిరా, కమల ఇలాంటి పదాలు అప్పుడప్పుడు 1-2 పర్యాయాలు చెప్పబడుతూ ఉంటాయి. విలక్షణంగా ఉండేటటువంటి పిలుపులు మనకి సాధారణంగా ఇంతకు ముందు వచ్చిన శ్రీరంగ, మంగళ, విజృంభణ, వైజయంతి, కనకలత ఇలాంటి పదాలన్నీ చాలా యునిక్ అన్నట్లుగా ఒక్కసారే ప్రయోగింపబడుతూ ఉంటాయి మనకి. ఇక దేవి, శ్రీ అనే పదాలు కాకపోతే అమ్మ వైభవాన్ని చెప్పేటట్లుగా, మనకి అమ్మతో ఉండేటటువంటి సంబంధాన్ని తెలియచేసేటట్లుగా అంబ, జనని, మాతః ఇవి కూడా చాలా సార్లు వస్తూ ఉంటాయి. అంతేకాదు స్వామితో ఆమెకు ఉండేటటువంటి సంబంధాన్ని చెప్పేటప్పుడు శ్రీరంగేశ్వర దేవి ఇలాంటి పదాలన్నీ రంగ సంబంధంతో ఉండేటటువంటి పిలుపులు కూడా మనకి కనిపిస్తూ ఉంటాయి. కానీ స్తోత్రంలో ఒక్కసారే చెప్పేటటువంటి ఒక అందమైనటువంటి సంబోధనలో ఇవాల్టి శ్లోకంలో ఉన్న సంబోధన అలాంటిది. వెనక దేవి గురించి నిన్న చెప్పుకున్నాము. నిన్న శ్లోకంలో ఇవాల్టి శ్లోకంలో దేవి అంటే క్రీడింప చేసేది అని చెప్పుకున్నాము. ఇక్కడ జనార్దన జీవిక అంటున్నారు చూడండి. జీవా అన్న పదమే జీవిక అని అవుతుందన్నమాట. నా ప్రాణం అండి అని భార్యని గురించి భర్త చెప్తే ఆవిడకి ఎంత సంతోషంగా ఉంటుంది. అలాగా పిల్లలు ఆ తండ్రికి తన తల్లి అంటే ఎంత ఇష్టమో చెప్పేటట్లుగా జనార్దన జీవిక అంటున్నారు. సంజీవని అని ఒక ఔషధి, అది తెచ్చే కదా మళ్ళీ తిరిగి మూర్ఛ నుంచి వానరులందరూ లేచేటట్లుగా చేశాడు ఆయన. అలా బ్రతుకుని ఇచ్చేది అని అర్థం అన్నమాట. వెరీ గుడ్ అమ్మా. కుశేషయోదర విహారిణి, ఇది కూడా విలక్షణమైనటువంటి ఒక సంబోధనే. అలాంటిదే ఈ జనార్దన జీవిక అనేటటువంటి మాట అన్నమాట. ఇంతకీ జనార్దనుడు అంటే జనతా జనార్దన్, జనతా జనార్దన్ ఇది బాగా ప్రయోగింపబడేటటువంటి పదం ఈ జనార్దన పదం. స్వామి సహస్రనామాలలో విశ్వక్సేనో జనార్దన అనేటటువంటి ప్రయోగం మనం వింటాం. అక్కడేదో వ్యూహ రూపులైనటువంటి పరమాత్మ తత్వానికి ఆ నామాలని సమన్వయం చేసి చెప్తారు. జనులని అర్థించేవాడు అంటే జనులని అణిచివేసేటటువంటి వాడు, బాధ పెట్టేవాడు, సంహరించేవాడు అని అనుకోవాలి. అంటే జనులని రక్షిస్తాడా, జనులని శిక్షిస్తాడా అనంటే సృష్టికి ఆటంకాన్ని కలిగించేటటువంటి లేదా భక్తులకి ఇబ్బందిని కలిగించేటటువంటి వ్యక్తులని నిర్దాక్షిణ్యంగా శిక్షించేవాడు అని శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్రంలో ఈ జనార్దన పదానికి వివరణ చేస్తారు. దొంగలున్నారు, ప్రయాణికులు ఉన్నారు, అడవిలో ప్రయాణం సాగుతోంది.
ఆ ప్రయాణికుల దగ్గర ఉండేటటువంటి సొత్తుని వాళ్ళని బాధ పెట్టి లాక్కుపోవడానికి వచ్చారు దొంగలు. ఇప్పుడు సమర్థుడైనటువంటి వ్యక్తి అక్కడ ఉంటే ఏం చేస్తాడు అంటే, ఆ దొంగలు మనవాళ్లే, ఈ ప్రయాణికులు మనవాళ్లే, వాళ్ళు చూసుకుంటారులే, నాకేం పని అన్నట్టు ఊరుకుంటాడా? కాదు. ఈ దొంగలు ఇలా వీళ్ళని బాధ పెట్టడం అనేది సరి అయిన పద్ధతి కాదు, వాళ్ళని శిక్షించాలి, వీళ్ళని రక్షించాలి అని అనుకుంటాడా? అంటే శిక్షించి, చెడు చేసిన వారిని శిక్షించి, మంచి చేసే భక్తులైన వారికి మంచిని చేస్తాడు. అలాగే జనార్దనుడు అంటే మనని చెడు నుంచి, చెడు వ్యక్తుల నుంచి కాపాడేటటువంటి వాడు, దొంగల దగ్గర నుంచి కాపాడే వారిలాగా అని చెప్తారనమాట. ఆయనకి జీవిక అంటున్నారు ఇందులో. అంటే ఆయనకే ఊపిరి అయినది ఈమె, ఆయనకే ఉజ్జీవనమైనది ఈమె. ఆయన బ్రతికి ఉన్నాడు అంటే ఈమె వల్లే బ్రతికి ఉన్నాడు. ఇది మనకి హనుమత్ స్వామి సుందరకాండలో నిశ్చయం చేస్తాడు. ఆయన లేకపోతే ఈమె ఉండలేదు, ఈమె లేకపోతే ఆయన ఉండలేదు, ఇద్దరు ఒకరికొకరు దగ్గర లేరు, అయినా బ్రతికే ఉన్నారు, ఏమిటి తమాషా అని కాసేపు ఆలోచించాడు ఆయన. అలా కలిగి బ్రతికి ఉండడానికి కారణాన్ని కనిపెట్టాడు. ఎంచేత అంటే ఈవిడ మనస్సు ఆయనలో ఉంది, ఆయన మనస్సు ఈవిడలో ఉంది, కాబట్టి ఇద్దరు జీవించి ఉన్నారు అని అంటారు. వాళ్ళ మాటలు, వాళ్ళ స్టేట్మెంట్స్ ఎలా ఉంటాయి అంటే, ఊర్ధ్వం మాసాన్ న జీవిష్యే అంది ఆవిడ. నెల రోజుల కంటే ఎక్కువ నేను బ్రతకను రాముడు లేకపోతే. ఈయనేమంటాడు అంటే, నజీవేయం క్షణమపి అంటూ వినా తాం అసితే క్షణం అంటాడు. ఆమె లేకపోతే, నల్లటి నేత్రాలు కలిగినటువంటి ఆమె లేకపోతే నేను ఒక్క క్షణం కూడా బ్రతికి ఉండలేను. ప్రాణం లేకపోతే మనం బ్రతికి ఉంటామా అంటే, ఇప్పుడు ఈమె ఎవరనమాట? స్వామికి ప్రాణస్థానీయురాలు అయి ఉంది. ఆమె యొక్క నేత్ర సౌందర్యమే చాలు తాను ఊపిరి పీల్చుకోవటానికి అని అనుకుంటే, ఇక గాత్ర సౌందర్యం గురించి చెప్తే వేరే ఆయనకి ఈమె జీవిక అని చెప్పాల్సిన అవసరం లేదు. కాబట్టి జనార్దన జీవికే అని పిలుస్తున్నారు అమ్మని. నువ్వు జాగర్తి ముక్త విభూషణై, అమ్మ తిరుమేని ఆ భూషణాలతోటి జాగర్తి ప్రకాశిస్తోంది అని చెప్తున్నారు. జనహే జనార్దన జీవికే అని పిలిచి వరుసగా చెప్తున్నారు. అమ్మ తిరుమేనికి అలంకరించుకున్నటువంటి అలంకరణలని ప్రారంభం చేస్తున్నారు. ఎక్కడి నుంచి మొదలు పెట్టాలండి అంటే, మనకు ఒక క్రమం ఉంది. ఎలాగా? వర్ణనలో శిరస్సు నుంచి పాదాల వరకు కానీ, పాదాల నుంచి శిరస్సు వరకు కానీ, ఇది వర్ణన క్రమం అని మనం అనుకుంటాం. సరే, దేవతలకి ఇవన్నీ డిస్కషన్ వద్దు, ఎక్కడైనా ఇటు నుంచి అటు చేస్తున్నారు, అటు నుంచి ఇటు చేస్తున్నారు అనేది శ్రీరంగరాజస్తవం దగ్గర మనం చాలా స్పష్టంగా అనుసంధానం చేసుకున్నాం. ఇప్పుడు అమ్మని మనకి ఇందాక చూపించినప్పుడు కూడా, అంటే ఇంతకు ముందు శ్లోకాలలో కూడా అమ్మ ప్రణమదను విధిత్స అన్నప్పుడు శిరస్సు దగ్గర నుంచి కింద దాకా తీసుకొని వచ్చారు. తర్వాత ఏకన్యంచన తిక్షము అన్నప్పుడు పాదం దగ్గర నుంచి ముఖార విందం వరకు తీసుకుని వెళ్ళారు. ఇప్పుడు ఆభరణాలు చెప్పాలి కదా, ఎక్కడి నుంచి చెప్పాలిట అనంటే, పైన కాదు కింద కాదు, మధ్య భాగం దగ్గర నుంచి చెప్తున్నారు. చూడండి, వడ్డాణంతో ప్రారంభం చేస్తున్నారు. కనకరశన అంటూ ప్రారంభం చేస్తున్నారు. తమాషా, ఈ క్రమాన్ని ఎలా గుర్తించాలి అనడం కోసం, ఏ ఏ స్థానాలని మనం చూస్తూ వెళ్ళాలి అనడం కోసం ఈ క్రమం గుర్తుపెట్టుకోండి. రశన అంటే నడుముకి పెట్టుకునేటటువంటి ఆభరణము అని అనుకుందాం. దానికి రకరకాలైనటువంటి పేర్లు కూడా ఉంటాయి. మొలనూలు అంటారు, మేఖల అంటారు, రసన అంటారు. ఇలా రకరకాలైనటువంటి పేర్లతో పిలువబడిన ఆభరణాలన్నీ ఆ స్థానానికి అలంకరించుకునేవి అవుతాయి. కానీ ఆ ఆభరణం తయారీలో మాత్రం తేడాలు ఉంటాయి అని అంటారు. ఇక్కడ వివరణ మనకి శ్రీనివాస రామానుజం గారి గ్రంథంలో వ్యాఖ్యానంలో కనిపిస్తుంది. కాంచి అంటే కూడా నడుముకు పెట్టుకునే వడ్డాణమే, రసన అంటే కూడా నడుముకు పెట్టుకునే ఆభరణమే, మేఖల అంటే కూడా నడుముకు పెట్టుకునేటటువంటి ఆభరణమే. ఏమిటి తేడా? ఎందుకు 3 పేర్లతో చెప్తున్నారు అంటే, 3 పేటల గొలుసు, 10 పేటల గొలుసు, 20 పేటల హారం, ఇలా మనం చెప్తూ ఉంటాం చూసారా. అలాగే
కేవలం ఒక సన్నటి బంగారపు తీగలా ఉండేదైతే మొలనూలు అంటారు ఒంటిపేట అయితే. అదే 8 పేటలైతే ఒక పేరుతో పిలుస్తారు, అదే 16 పేటలైతే ఒక పేరుతో పిలుస్తారు. ఇంకా మనకి ఈ విషయంలో పరిజ్ఞానం గురించి వేరే చెప్పాల్సిన అవసరం లేదు. అలాగా ఇక్కడ రసన అని చెప్పబడే ఆభరణానికి 16 వరుసలు ఉంటాయట. 16 పేటలు కలిగినటువంటి నడుముకు పెట్టుకునేటటువంటి ఆభరణం, అది బంగారమయమైనటువంటి ఆభరణం. కనకరసన. తర్వాత ముక్తా తాటంక. తాటంకములు అంటే చెవులకి పెట్టుకునేటటువంటి ఆభరణాలు, చెవి కమ్మలు అని అంటాం అనమాట. కమ్మలు అంటే తాటాకులవి పెట్టుకునేవారు, అందుకనే కమ్మలు అని వాటికి పేరు వచ్చింది. అలాంటి ఆభరణాలు ఇప్పుడు చెవి కమ్మలు అనడం అలవాటైపోయింది. తాటంకము అంటే ఇది మనకి బహుశా గజేంద్ర మోక్షం సన్నివేశంలో అద్భుతంగా వర్ణించేటటువంటి పద్యాలలో ఒక పద్యంలో ఈ ప్రయోగం వస్తుంది. గుర్తిద్దాం, ఇప్పుడు కాకుండా గమనించండి, గుర్తుంటే ఆ పద్యాన్ని మనం చివరిలో అనుసంధానం చేసుకుందాము. తాటంకాచలనమ్ముతో అంటూనే పోతన గారు ప్రారంభం చేస్తారు. ఆ వెనకాతలు వస్తూ ఉండేటటువంటి లక్ష్మీదేవి హడావిడిగా ఈయన లాక్కొని వచ్చేస్తూ ఉంటే, ఆవిడ కూడా వచ్చేస్తూ ఉంటే, ఆవిడ చెవులకు ఉండేటటువంటి ఆ తాటంకములు కదలాడుతూ ఉన్నాయి అంటూ అద్భుతంగా వర్ణిస్తారు. అందులో వటుడింతయే అనేది వేరు, అది వామన చరిత్ర. గజేంద్ర మోక్షణం దగ్గర మనం చెప్పుకుంటున్నటువంటి సన్నివేశం తాటంకాచలనమ్ముతో భుజనట ధమ్మిల్ల బంధమ్ముతో స్వామిని గురించే వర్ణిస్తారు అని అనుకుంటాను. ఈ పద్యం ఒకటి బాగా గుర్తుంటుంది మనకి. అలాగే ఇక్కడ ముక్తా తాటంక, ముత్యాలతో చేసినటువంటి చెవి కమ్మలట. అంటే నడుం దగ్గర నుంచి ఎక్కడికి తీసుకొచ్చారు, మనకి ముఖార విందం దగ్గరికి తీసుకొని వచ్చారు. హార, ఆ రెండిటికి మధ్యన ఉండేటటువంటి వక్షసీమలో అలంకరింపబడినటువంటి హారములు. హారము అని పరిగణించారనుకోండి, అవి కూడా ముత్యాల హారములు అని అనుకోవాలి. ఎప్పుడు ఇయర్ రింగ్స్, నెక్ పీసెస్ ఇవి రెండు కూడా ఎప్పుడు కాంబినేషన్ ఒక్కలా ఉండాలి కదా. పెండలో పెట్టుకునేటటువంటి నెక్లెస్, చెవులకు పెట్టుకునేటటువంటి ఆభరణాలు, ఈ రెండు ఒక రకమైన మ్యాచింగ్ తో తయారు చేయబడుతూ ఉంటాయి. ముక్తా తాటంక హారములు అంటే చెవులవి ముత్యాల ఆభరణాలే, మెడలో పెట్టుకున్నవి హారము అంటే ముత్యాల హారము అని చెప్తున్నారు. లలాటిక, ఇప్పుడు పూర్తిగా పైకి తీసుకుని వెళ్ళారు. లలాటిక అంటే పాపిటి బింది అని అర్థం అనమాట. ఆ పాపిట బింది పాపిడికి పెట్టుకునేటటువంటి, శిరస్సును పెట్టుకునేటటువంటి అలంకారము. మణిసర, మళ్ళీ కిందకు వస్తున్నారు. మెడలో రకరకాలైనటువంటి రత్నాల హారాలు కూడా ఉన్నాయి. కేవలం ముత్యాల దండలు మాత్రమే కాకుండా రత్నాల హారాలతో ఆ హృదయ సీమ అంతా కూడా పరచుకొని ఉన్నది. తులాకోటి, పాదాలకి తీసుకుని వచ్చేసారు. కాలికి పెట్టుకునేటటువంటి అందెలని తులాకోటి అని అంటారనమాట. అంటే పాదాల దాకా తెచ్చారు. కానీ ఎలాగా అంటే ముందు నడుముకి వడ్డాణం, తర్వాత చెవులకి అలంకారాలు, తర్వాత మెడలో ముత్యాల హారాలు, తర్వాత శిరస్సుకి లలాటానికి పెట్టుకున్నటువంటి పాపిడ వింది, మళ్ళీ హృదయసీమను అలంకరించినటువంటి మణిసరాలు, వాటితో పాటుగా పాదాలకి పెట్టుకున్నటువంటి అందెలు మొదలైనటువంటి ఆభరణాలు. ప్రాయై, మొదలైన అంటున్నారు. అంటే ఈ చెప్పినవి మాత్రమే కాదు, ఇంకా చాలా చాలా అలంకారాలు ఉన్నాయి. నిజానికి చేతుల దాకా రానే లేదు. చేతికి పెట్టుకున్న కంకణాలని వర్ణించలేదు, వేళ్లకు పెట్టుకున్నటువంటి ఉంగరాలని వర్ణించలేదు, ముక్కుకు పెట్టుకున్నటువంటి ముక్కెర గురించి చెప్పలేదు. అందుకే ఇవన్నీ లిస్ట్ అవుట్ చేస్తే ఇవాళ అసలే లేట్ అయింది, వీళ్ళు ఈ శ్లోకం చెప్పుకుంటే వీళ్ళకి టైం చాలదు అని బహుశా ప్రాయై అనేసరి ఇంకా మీరు లిస్ట్ అవుట్ చేసుకోండి. ఎన్ని ఆభరణాలు కావాలంటే అన్ని ఇలాంటి అనేకములైనటువంటి ఆభరణములతో ప్రకృతి మధురం గాత్రం, ఎంత బాగా అంటున్నారో చూడండి. అమ్మ తిరుమేని ప్రకృతి మధురం, ప్రకృతి అంటే సహజమైన అని అర్థం అనమాట. సహజంగా మధురమైన, సహజంగా సుందరమైన, ఏ ఆభరణాలు ధరించకపోయినా వెలిగిపోతూ ఉండేటటువంటి, అందంతో నిండిపోయి ఉండేటటువంటి సహజ సుందరమైనటువంటి గాత్రం అమ్మ యొక్క
తిరుమేని. గాత్రం అంటే శరీరము అని అర్థం అన్నమాట. గాత్రం అంటే గొంతు అనే అర్థంలో కూడా మనం వాడుతూ ఉంటారు ప్రయోగం. ఇక్కడ ప్రకృతి మధురం గాత్రం జాగర్తి, సహజ సుందరమైనటువంటి స్వభావ సిద్ధమైనటువంటి అందంతో నిండినటువంటి ఇంపైనటువంటి నీ గాత్రము, నీ శరీరము జాగర్తి, ఆభరణాలతో మరింతగా ప్రకాశమానంగా ఉంది అని అన్నారు. ఎలా చెప్పాలి? అమ్మ తిరుమేని అందమైనదా, ఆ తిరుమేనికి అలంకరింపబడినటువంటి అలంకారాలు అందమైనదా? ఈ ప్రాధాన్యాన్ని ఎలా చెప్పాలి, ఈ చేరికని ఎలా వర్ణించాలి అంటే 2 ఎగ్జాంపుల్స్ చెప్తున్నారు, గమనించండి. మ్యూట్ లో పెట్టుకోండి ఎవరు. మేము వచ్చే ట్రైన్ కు జై శ్రీమన్నారాయణ. ఎయిర్పోర్ట్ కు 3 గంటల మ్యూట్ లో పెట్టుకోండి అమ్మా. ట్రైన్ లేట్ అయితే ఫ్లైట్ మిస్ అవుతుంది, అందుకే వద్దాను. మ్యూట్ లో పెట్టుకోండి అమ్మా. దానికి 2 ఎగ్జాంపుల్స్ చెప్తున్నారు ఇందులో. ఒకటి పాలలో కలిపేటటువంటి కలకండ, పంచదార ముక్కలు పాలు, పంచదార ముక్కలు వేసి కలిపినటువంటి పాలు ఎలాగైతే మరింత మధురంగా ఉంటాయో అలా ఉంది. వలయ శకలైహి దుగ్ధం ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నారు. అమ్మ తిరుమేనికి అలంకరింపబడినటువంటి అలంకారాలు. దీంట్లో ప్రాధాన్యం దేనికి ఉంది అని ఎలా తెలుస్తుంది? ఎగ్జాంపుల్ ద్వారా, ఈ ఉదాహరణ ద్వారా. అంటే పాలు, సహజంగానే పాలు మధురమైనవి, సహజంగానే పాలు స్వచ్ఛమైనవి, సహజంగానే రుచి కలిగినవి, మంచిగా మనకి శక్తిని ఇచ్చేటటువంటివి పాలు. ఆ పాలకు ఉండేటటువంటి సహజ సిద్ధమైనటువంటి స్వచ్ఛత, మాధుర్యం, దాంట్లో మరింత పంచదార కూడా కలిపితే ఉండేటటువంటి అందం అంటున్నారు అనుకోండి. పంచదార లేకపోయినా పాల విలువ తగ్గదు. అలాగే ఆభరణాలు లేకపోయినా అమ్మ తిరుమేని సౌందర్యం తగ్గదు. కానీ ఇనుమడిస్తుంది ఆ ఆభరణాలు కూడా చేరితే అనే దాన్ని తెలియచేయడం కోసం వలయ శకలైహి దుగ్ధం, వలయ శకలములు అంటే కలకండ ముక్కలు అని అనుకోవాలి, పంచదార పలుకులు అని అనుకోవాలి. వలయ శకలైహి పంచదార పలుకులతో కూడిన దుగ్ధం పాలు మరింత మధురంగా ఎలా ఉంటాయో అలాగే ఆభరణాలతో కూడినటువంటి అమ్మ తిరుమేని కూడా అలా ప్రకాశిస్తోంది. ఒక ఎగ్జాంపుల్. ఇంకొకటి, పాలు తాగే అలవాటు మాకు లేదండి, అస్సలు పంచదార అంటే దగ్గరికే రానివ్వండి, పూర్తిగా హెల్త్ కాన్షియస్ తో ఉంటామండి, మరి మాకు ఆ రుచి తెలియదు, అర్థం కావటం లేదు మాకు అనేవాళ్ళు ఉండొచ్చు. పోనీ కళ్ళు ఉన్నాయి కదా, ప్రకృతిని చూస్తూ ఉంటారు కదా, చుట్టూ ఉండేటటువంటి సౌందర్యాన్ని దర్శిస్తారు కదా. ఇంకో ఉదాహరణ చెప్తాను చూడండి అంటున్నారు. పుష్పైశ్చ కల్పలత యథా అంటున్నారు. కల్పలత అందమైన తీగ, సన్నటి తీగ, కొనసాగినటువంటి తీగ, నునుపుగా ఏపుగా పెరిగినటువంటి తీగ. తీగే అందంగా ఉంటుంది. ఆ తీగ నిండా పువ్వులు కూడా ఉన్నాయనుకోండి, అప్పుడు మరింత శోభ అతిశయిస్తుంది. కల్పలత పుష్పైశ్చ యథా జాగర్తి వలయశకలైః దుగ్ధం యథా జాగర్తి. అలాగే ప్రకృతి మధురం గాత్రం ఈ ఆభరణములతో జాగర్తి అని అంటున్నారు. పువ్వులు లేకపోయినా తీగకుండే విలువ తీగకుంటుంది, కానీ పువ్వులతో కూడి ఉంటే మరింత సుందరంగా కనిపిస్తుంది. అలాగే అమ్మ తిరుమేనిని, ఆభరణాలని, ఆ రెండిటి చేరికని ఈ 2 ఉదాహరణల ద్వారా మనకి తెలియచేస్తున్నారు. వలయ సకలైర్దుగ్ధం పుష్పైశ్చ కల్పలత యథా. అలా సహజ సుందరమైనటువంటి నీ తిరుమేని ముగ్ధ విభూషణైః జాగర్తి. ఈ పదంలో ఓ చమత్కారం మనకి చెప్తున్నారు. ఇందులో చూడండి, ముగ్ధ విభూషణైః అని పదం. ఇందులో అలంకారము అని అర్థం ఇచ్చే పదం ఏది అంటే భూషణం అనే పదం చాలు. భూషణము అంటే అలంకారము అని అర్థం అన్నమాట. మనం రిపీటెడ్ గా ఒకే పదాన్ని 2-3 పర్యాయాలు వాడేస్తూ ఉంటాము, అగ్గినిప్పు లాగనమాట. అలాగే ఇక్కడ భూషణము
దానికంటే మరికొంచెం క్వాలిటీ ఎక్కువ అయ్యేటట్లుగా విభూషణము అంటారు. పద్మభూషణ్ ఒక స్థాయి, పద్మ విభూషణం అంతకు మించినటువంటి స్థాయిని లో ఇచ్చేటటువంటి ఒక వర్డ్స్ కదా. అందుకే ఇక్కడ భూషణం అని ఊరుకోవడం లేదు, విభూషణం అంటున్నారు. అంటే శ్రేష్టమైన, ఆ శ్రేష్టత మరికొంత పెరిగింది. అంతటితో ఆగకుండా ముగ్ధ విభూషణై అంటున్నారు. అంటే భూషణం అంటే సరిపోయేదానికి వాటిలో ఉండేటటువంటి విశిష్టతని తెలియచేయటం కోసం మరో 2 పదాలని కలిపి చెప్తున్నారు. ముగ్ధ అంటే సుందరమైన, వి ప్రత్యేకమైన విలక్షణమైనటువంటి, భూషణై అలంకారములతో, గాత్రం జాగర్తి నీ తిరుమేని ప్రకాశిస్తోంది అని అంటున్నారు. ఎందుకు ఈ భూషణాలకి ఇన్ని రకాలైనటువంటి ప్రత్యేకతలు దేనికి చేరుస్తున్నారు అనంటే, ఎందుకంటే వ్యక్తులకి పద్మశ్రీలు పద్మభూషణులు ఎందుకు ఇస్తున్నారు అంటే, అది చేరిస్తే ఆ వ్యక్తిలో ఉండేటటువంటి గొప్పతనం మరింతగా ప్రకాశిస్తుంది కనుక. మహనీయులకు అలాంటి అవార్డులు వచ్చాయనుకోండి, అలాంటి బిరుదాలు వచ్చాయనుకోండి, అప్పుడు ఆ బిరుదుకే అలంకారం వచ్చింది అని అనుకుంటాం. అలాగే ఇక్కడ ఈ అలంకారాలకి ఈ గొప్పతనం రావడానికి కారణం అమ్మ తిరుమేనిని అలంకరించి ఉండడం వల్ల అవి ముగ్ధ విభూషణములు అయినాయి అని అన్నారు. ఇలాంటి ప్రయోగమే మనకి సద్గుణౌఘ మణికోశ గృహం గృణంతి అన్న చోట మనం చెప్పుకున్నాం. దాన్ని మనం వివరణ చేసుకున్నాం. అమ్మలో గుణాలు అని చెప్తే అన్ని మంచి గుణాలే ఉంటాయి, కానీ సద్గుణములు అని మళ్ళీ ఎందుకన్నారు అని సందేహం వస్తే, ఆ గుణాలు అమ్మని ఆశ్రయించేయి కనుక ఉనికిని పొంది ఉన్నాయి. సత్త కలిగిన గుణములు అని అర్థం తప్ప మంచి గుణములు అని కాదు అని మనం ఆ శ్లోకం దగ్గర చెప్పుకున్నాం. ఏ శ్లోకం దగ్గర? ప్రారంభ శ్లోకం దగ్గర. దేనికి ప్రారంభం? స్తోత్రానికి ప్రారంభం. మన ఈ శ్రీగుణరత్న కోశానికి ప్రారంభ శ్లోకం ఏది అని ప్రశ్నించారనుకోండి, ఏమని చెప్తాం మనం సమాధానం? అయ్యో అదే అడగాల అని వెంటనే నెంబర్ పెట్టేస్తారు, శ్రీ అని. కాదు అని మనం చెప్పుకున్నాం. స్తోత్రం ఎక్కడి నుంచి ప్రారంభించారు అంటే వెరీ గుడ్, 10వ శ్లోకం అని పెడుతున్నారు. అలా కాకుండా ప్రారంభం పెడితే దేవి శృతిం భగవతీం అనేటటువంటి శ్లోకం నుంచి స్తోత్రాన్ని ప్రారంభించారు అని అనుకున్నాం. అందులో వేదాన్ని త్వత్సద్గుణౌఘ మణికోశ గృహం అంతటి దయవల్ల అర్థానుసంధానం పూర్తయింది. అలా సద్గుణౌఘము అన్నట్లుగానే ఇక్కడ కూడా మనకి ముగ్ధ విభూషణములు అని ప్రయోగించటంలో ఆంతర్యమేది అనంటే, ఈ భూషణములు అలంకారాలు అన్నిటిలాంటివి కాదు, విలక్షణమైనవి. కారణమేమిటి అంటే, అమ్మని ఆశ్రయించి ఉన్నాయి కనుక, అమ్మ తిరుమేని స్పర్శని పొందుతున్నాయి కనుక మరింత ప్రత్యేకతని కలిగి ఉన్నాయి, మరింత సౌందర్యాన్ని పొంది ఉన్నాయి అని ముగ్ధ విభూషణై జాగర్తి అంటూ సహజ సుందరమైనటువంటి అమ్మ తిరుమేని అలంకారాలతో ప్రకాశిస్తోంది అంటున్నారు. ఇందులో విశేషించి అలంకారాల వర్ణనకి కారణం అమ్మ తిరుమేని నుంచి మన దృష్టిని మరల్చటం కోసం అని చమత్కారంగా చెప్తున్నారు. కానీ అమ్మ దివ్యమంగళ విగ్రహ వైభవ వర్ణన చేస్తూ అదొక ప్రకారంగా చక్కటి అలంకారాలతో అలంకృతమైనటువంటి తిరుమేనిని ఈ శ్లోకంలో మనకి తెలియజేస్తున్నారు. 2 శ్లోకాలని ఉపదేశాత్మకంగా అనుసంధానం చేసుకుందాం.